సునీత సింగర్ చాలా బాధ అనిపించింది ఆ మనిషి నిన్న మాట్లాడినటువంటి మాట చూస్తే. ఎందుకంటే తను ఏమన్నా తప్పు చేసిందే? తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంది, చిన్నప్పటి నుంచి కష్టపడింది. మనము ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను కదా, నాకు రోజుకి దగ్గరగా ఒక 80-90 వీడియోలు చేస్తాను. పైగా 2.0 కావచ్చు, తర్వాత ట్రూత్ కావచ్చు, ఇవన్నీ కలిపితే దాదాపుగా 7-8 అవర్స్ మినిమం వాగుతా. గొంతు నొప్పేస్తుంది, గీరొచ్చేస్తూ ఉంటుంది, కడుపులో ఆకలేసేస్తూ ఉంటుంది. అలాగని తింటే ఒక రోగం, ఎందుకంటే కూర్చునే మాట్లాడుతుంటాను. నాకే ఇంత ఉంటే తెప్పలో మార్ద్రవంతో చక్కటి గాత్రాన్ని మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది ఆమెకి. అలాగే ఓ పక్కన కుటుంబాన్ని చూసుకుంటూ, తన బిడ్డని సాక్కుంటూ, అలాగే సినిమా వాళ్ళకున్న ఈగోస్ని సాటిస్ఫై చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పించడం అంటే ఎంత కత్తి మీద సాము లాంటి పని. అలాంటి అత్యున్నత స్థాయికి వచ్చింది ఆ బిడ్డ. ఇవాళ అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది. అలాంటి ఆమెని కాస్త సంగీతం వచ్చు, ఈమె కంటే టాలెంటెడ్ ఏం కాదు, అద్భుతం ఏం కాదు, కానీ తనకి సంగీతం వచ్చు, తప్పులేదు. తను వచ్చి విమర్శించడం వరకు తన ఫ్రెండ్స్తో ఏదో మాట్లాడుకుంటే పర్లేదు, కానీ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్లు, వీటన్నిటిలో విపరీతమైన ఇంటర్వ్యూలు. తనేదో జానకి గారి లాంటి స్థాయి సింగర్ అయితే ఈమె వచ్చి తొక్కేసింది అన్నటువంటి ప్రచారం, నేను అట్లా చేస్తాను ఇట్లా చేస్తానని చెప్పేటటువంటిది. ఆమె చేసిన తప్పేంటి? ఆమె పాడినప్పుడు గతంలో ఉన్నటువంటి తరహాలో నీకు లేదు ఇప్పుడు గొంతు, కాదు జాగ్రత్త తీసుకోమని చెప్పింది. అది డిస్కరేజ్మెంట్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు కనుక ఈ కూచిపూడిలు, భరతనాట్యాలు కొన్ని విచిత్రంగా తయారైపోయినాయి. నిజమైనటువంటి ఇప్పుడు నాకు అది బాగా గుర్తుకొస్తుంటుంది అనమాట. స్వాతి ముత్యంలో కమల్ హాసను అమ్మాయికి చెప్పినటువంటి హితబోధ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 వాడుతున్నారు. స్వాతి ముత్యంది ఒకటి చూడాలి, రెండవది వచ్చేటప్పటికి స్వాతి కిరణం అనుకుంటా, ముమ్ముట్టి హీరోగా అందులో ఒక సింగర్కి సంబంధించినటువంటి అతను మంచి అద్భుతమైన సింగర్ అయితే తొక్కేసినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది ఈ అమ్మాయికి ఆపాదిస్తున్నారు. అంత టాలెంట్ ఉంటే ఇప్పటికే ఎప్పుడో అందరినీ దాటుకుని వెళ్ళిపోయి ఉండేది. తను కూడా మంచి సింగరే, అమ్మాయిని డిస్కరేజ్ చెయ్యొద్దు. కానీ అమ్మాయి తన పరిధి దాటి అహంకారాన్ని ప్రదర్శిస్తే దానికి ఆమెను పట్టుకుని దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడి సునీతని. నేను కొన్ని కామెంట్స్ చూశాను, అహంకారం ఎక్కువ, నువ్వు చూసావా? ఆమెతో ఏమైనా మాట్లాడావా? నేనైతే ఆమెతో మాట్లాడలే. ఆమె మాటలో అణకువతో కూడినటువంటి ప్రేమ కనబడుతుంది, సహృదయత కనబడుతుంది నాకైతే. మరి అహంకారం ఎందుకు కనబడిందో అర్థం కాలేదు. ఒక అందంగా ఉంది మనిషి, టాలెంటెడ్గా ఉంది, ప్లస్ అన్ని రకాలుగా ఏది స్థాయికి వచ్చింది అక్కడికి. అట్లాంటి అమ్మాయిని పట్టుకుని అన్ని మాటలు, ఏమన్నా మన ఇంట్లో ఏదో శత్రువు ఉన్నట్టు దారుణమైన కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతిభ పెరగటంతో పాటు ప్రతిభావంతుల పట్ల ఈర్ష్య, అసూయలు కూడా పెరుగుతాయి అని సునీత గ్రహించాలేమో రాబోయేటటువంటి రోజుల్లో.